హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ముకుట్టి సౌజీ వ్లాగ్స్. ఎప్పుడు పట్టే మామిడికాయ పచ్చడి కాకుండా ఇలా కొత్తగా నోరూరించే దబ్బకాయ పచ్చడి పట్టి చూడండి. అబ్బా, టేస్ట్ చాలా బాగుంది అన్నట్టుగా అయితే ఉంటుంది. అలాగే నిల్వ దబ్బకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూసేద్దాం రండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఈజీగా పెట్టేయచ్చు అనమాట. దబ్బకాయ ముక్కలు చూసారు కదండి. ఇది కాయ వచ్చి మా పొలంలో కాసిన కాయ అనమాట. అది తీసుకొచ్చి మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అలా ఆ ముక్కల్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుని సాల్ట్ పసుపు వేసుకుని బాగా షేక్ చేయాలన్నమాట. అలా షేక్ చేసి 2 days అలా ఉంచేయండి. ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే ఎండలో పెట్టాలన్నమాట. 1 day మొత్తం ఎండలో పెట్టేసుకోండి. అందులో ఉన్న వాటర్ మొత్తం పోతుంది కదా. బాగా చూసారు కదా ముక్కలు ఎలా ఉన్నాయో, అలా వచ్చే వరకు ఎండలో పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా అలా ముక్కలు బాగా ఎండిపోయిన తర్వాత పచ్చడి పట్టుకోవాలన్నమాట. పచ్చడి ఎలా పట్టుకోవాలో చూసేద్దాం రండి. అలా ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని అందులోకి సాల్ట్ ఆల్రెడీ మనం ముక్కలు కట్ చేసినప్పుడే వేస్తాం కదండి. సో తక్కువగానే వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. ఇంకా 2-3 spoons దాకా కారం వేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఆవ పిండి ఉంటుంది కదా, ఆవాల పిండి, అది కూడా 1 spoon 1.5 spoon వరకు వేసుకోండి. మనం ముందుగానే వెల్లుల్లిని కచ్చాపిచ్చగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటిని కూడా అందులోకి వేసుకొని 1 cup వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు మనం పచ్చడి కలిపేటప్పుడు చాలా తక్కువ వేసుకోవాలి ఆయిల్. ముక్కలు ఊరిన తర్వాత అయితే మిగతా ఆయిల్ పోసుకోవాలి. ఇలా మిక్స్ చేసేస్తాం కదండి. సాల్ట్, కారం, ఆవాల పిండి అవన్నీ వేసేసి అలా కొంచెం మిక్స్ చేసిన తర్వాత అయితే 1 cup వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్తో స్పూన్తో మిక్స్ చేస్తే కలవదు కదండి. ఎప్పుడైనా సరే పచ్చడి హ్యాండ్తో మిక్స్ చేస్తేనే బాగా కలుస్తుంది అనమాట. ఉప్పు కారం అన్నీ ముక్కకి బాగా పడుతుంది అనమాట. ఆయిల్ చూసారు కదా, తక్కువే పోయండి. ఎక్కువ పోయడం వలన అయితే ఆ ముక్కకి ఉప్పు కారం అన్నది పట్టదు. సో అందుకే తక్కువ పోసుకొని 2-3 days ఆగిన తర్వాత అయితే మిగతా ఆయిల్ పోసుకోవాలి. అలా హ్యాండ్తో పచ్చడి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 boxలోకి స్టోర్ చేసుకోవాలన్నమాట. బాగా కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ గట్ట అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చూసుకోండి. సాల్ట్ సరిపోయినా సరే లాస్ట్లో మనం మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. మాకు కారం కొంచెం తక్కువైంది అనిపించింది కాబట్టి ఇంకొంచెం మేము కారం వేసాము. అలా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బాక్స్లోకి తీసేసుకోవడమే. బాక్స్లో తీసేసుకుని ఒక 2-3 days వరకు అలా వదిలేయండి. 2-3 days వదిలేయడం వలన ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. 2-3 days తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకోవడమే. మేము బాక్స్లోకి అలా మొత్తం వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ పోసాం. కొంచెం అంటే కొంచెమే పోసాము. ఎక్కువ పోయడం వలన ముక్కకి ఉప్పు కారం ఏం పట్టదు. సో అందుకే తక్కువ పోయాలి అని చెప్తున్నాను. చూసారు కదండి, ఇలా పట్టడం వలన దబ్బకాయ పచ్చడి చాలా డేస్ నిలవ ఉంటుంది. అండ్ అలాగే టేస్ట్ కూడా అద్దరిపోతుంది అనమాట. నోరూరించే దబ్బకాయ పచ్చడి ఎలా ఉందో చెప్పేయండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి ఈసారి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.